మీకు దొంగల ముచ్చట చెప్పిన కదా, కవిత్వం కూడా చదివితే కదా. సరే మంచిది. ఇప్పుడు ఇంకో బ్యాచ్ కాడికి పట్టుకపోతాం మిమ్మల్ని. ఇది ఉత్తపచ్చి బ్యాచ్ కాదు, దేవుళ్ళకు దండం పెట్టి ఆ దేవుళ్ళకే సున్నం కొట్టే బ్యాచ్. సున్నం సున్నం కాదు కదా, గంజాయి పెట్టే బ్యాచ్. అరే అవంటే ఎవరైనా కానీ ఊది బస్తీలు పెడతారు దేవుళ్ళకు కదా, ముంకట ప్రసాదం పెడతారు, నైవేద్యం పెడతారు. కానీ వీళ్ళు మాత్రం దేవుళ్ళ కాడ గంజాయి గంజాయి పెట్టిరు. వాళ్ళని ఏమంటారో ఇక మీరే అనూరి, మరి ఏదో ఒకటి అనూరి దబ్బున చూడురి. ఆహా, అగో దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి కదా, మంచిగా దండం పెట్టుకొని మీరు కోరిన కోరికలు తీర్చాలి. కొబ్బరికాయలు కొడతాం, ఊది బస్సులు ముట్టిద్దామని కూడా చెప్పిర్రా. ఇగో వీళ్ళు కూడా గట్లనే దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని ఉంటారు. కానీ పోలీసులు అరెస్ట్ చేసిరు. అయ్ దేవుళ్ళను మొక్కినా తప్పేనా నేరు, ఎందుకంటే ఈ దేవుళ్ళ ఫోటోలు వెనుక వీళ్ళు గంజాయి గంజాయి పెట్టిన వాళ్ళ అవంటే దేవుడే. అయితే మన దూల్పేటలా గంజాయి స్మగ్లర్లు దేవుని కూడా బదనాం చేస్తాను. ఏడుకెళ్ళే గంజాయి పట్టుకొచ్చి దేవుళ్ళ ఫోటోలు వెనుక దాచిపెట్టి పూజలు చేస్తాను. పోలీసు వాళ్ళు వచ్చి ఇల్లంతా చెకింగ్ చేసినా దొరకలేదు. కాకపోతే ఈ లోవర్ యాక్షన్ చూసి ఎందుకో అనుమానం కొట్టింది. ఫోటోలు వెనుక చూస్తే యోగి గంజాయి మూటలు కనబడ్డాయి. అంటే ఏమనంటే మేము దాచిపెట్టలే, దేవుడే గంజాయి దాచిపెట్టిండు అని ఉల్టా బదనాం చేసేందుకు అయ్యింది ఖాతా. గాని చూసినావా గంజాయి దొంగలు ఎట్లా దూసుకపోతున్నారు, ఆఖరికి దేవుళ్ళని కూడా ఇంట్లో గుంజిరు కదా.